లంబాడి తండలలో ఎస్టీలు మాత్రమే ఉంటారు. ఆ లంబాడి తండలలో బీసీలకు సర్పంచులు ఎట్లొచ్చినాయి సార్? అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రభుత్వంపై మాధవరెడ్డి గారు మీ పిటిషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? ఎన్నికలు ఆపాలా లేకుంటే 42% బీసీలకు ఇవ్వద్దా? అదొకటి చెప్పండి సార్. ఎన్నికలు జరగాలి, భారత రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్ దాటవద్దు. ఈ రెండే సార్. ఎన్నికలు జరగాల్సిందే. ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు జరగాల్సిందే. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరే అంటున్నారు కదా మాధవరెడ్డి గారు, మీరే అంటున్నారు 60% మంది బీసీలు ఉన్నారు, 60% మందికి ఇచ్చినా మాకేం అభ్యంతరం లేదంటున్నారు. సుప్రీంకోర్టు సంగతి ప్రభుత్వం చూసుకుంటుంది. సో దీంట్లో ఒక వ్యక్తిగా మీరు ఒక హైకోర్టును పిటిషన్ వేసిన తర్వాత వ్యవస్థలో మరి మొత్తానికైతే ఒక స్తంభించిపోయింది అనుకోవచ్చు. ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్ విడుదల వేసిన తర్వాత మరొక 2 రోజుల తర్వాత మరి నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉండే. మరి రెడ్డి జాగృతి నుంచి పిటిషన్ వేయడం ద్వారా మొత్తానికి ఒక అయోమయం అయితే సృష్టించారు. సో దాని అంతటి కారణం అంటే కేవలం మీరు వార్తల్లో నిలవడానికి కోసమేనా, లేకుంటే అన్ని కులాలకు న్యాయం జరగాలనుకుంటున్నారా, ఆర్థిక సర్వే జరగాలనుకుంటున్నారా? అసలు మీ ఉద్దేశం ఏంటి చెప్పండి సార్. ఆర్థిక సర్వే జరగాల్సిందే, అన్ని కులాలకు న్యాయం జరగాల్సిందే. ప్రభుత్వం కులగణన చేసింది కదా, ఇంకేంటి సార్? కులగణన చేస్తే ఎక్కడ అసెంబ్లీ ముందు పెట్టింది, ఎక్కడ పబ్లిక్ డొమైన్ లో పెట్టింది సార్? మీరు ఒకటే మాట అంటారు, కులగణన జరిగింది తప్ప ఆ కులాలలో ఆర్థిక స్థితిగతుల మీద సర్వే జరగలేదు. రిజర్వేషన్ అనేది ఆర్థిక స్థితిగతుల మీద ఇవ్వాలి. జరగలేదని మీరు ఎట్లా అనుకుంటారు? ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా, లెక్కలన్నీ ఉన్నాయి కదా, దాని ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా. ఒక 2 చోట్ల ఖచ్చితంగా ఎక్కడో మిస్ఫైర్ అవుతూ ఉంటాయి, తప్పులు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి విషయంలో మళ్ళొకసారి దాన్ని రివ్యూ చేసుకుంటారు, సరిదిద్దుకుంటారు, అవకాశం ఉంది. కానీ ఓవరాల్ ఎన్నికల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే విధంగా మీలాంటి వారు కోర్టును ఆశ్రయిస్తే 42% బీసీలకు రిజర్వేషన్లు రాకుంటే మరి రాష్ట్రంలో మరి 60% ఉన్నారని మీరే అంటున్నారు. ఆ 60% అంటే 4 కోట్లలో 2.5 కోట్లు సుమారు. మరి ఆ 2.5 కోట్ల వర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే మరి దానికి ఒక అడుగు పడాలి. కానీ అడుగులకు మీలాంటి వారు బ్రేక్ వేస్తే ఇంకెప్పుడు ఆ 42% బీసీలకు రిజర్వేషన్లు ఎట్లా వర్తిస్తాయి, ఆ జాతులు ఎట్లా పైకి వస్తాయి? మీరు అన్నట్టు మరి రాజ్యాధికారం ఖచ్చితంగా కావాలి కదా, చెప్పండి. నేను అదే అంటున్నా సార్. నువ్వు ఏబీసీ వర్గీకరణ చేయకుండా కులగణలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ధనికులు ఉన్నారో జనం ముందు పెట్టకుండా, నువ్వు పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఎట్లా నువ్వు జనాభా లెక్క జరిగిందని చెప్తావు? ఎంత శాతం ఉందని ఎట్లా స్పష్టంగా చెప్పగలుగుతావు? మీ వాదన ఏంటి మాధవరెడ్డి గారు? మా వాదన ఒకటే సార్, స్పష్టంగా భారత రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అనుసరించాల్సిందే. 50% రిజర్వేషన్ దాటవద్దని ఇంద్రసాని కేసు గాని, కృష్ణమూర్తి కేసు గాని అనేకమైనటువంటి తీర్పులు ఉన్నాయి సార్. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇది ఒక కేసు కొట్టేయడం జరిగింది సార్. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా రద్దు చేయడం జరిగింది ఎన్నికలు. మరి ఓకే మాధవరెడ్డి గారు, మీరు అలాగే ఉండండి. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు బీసీ జాతీయ సంఘం నాయకులుగా ఏం చెప్తారు? రెడ్డి మాధవరెడ్డి గారు అంటున్నారు కులగణన జరిగింది కానీ ఆర్థిక సర్వే జరగలేదు, దాంట్లో 300 కాపులను కూడా బీసీలో చేర్చారు 1971లో. మరి ఎవరైతే ధనికులు ఉన్నారో వారు బీసీలలో ఉంటున్నారు. చాలా వర్గాలకు అంటే చాకలి మంగలి మరి సంచార జాతులకు న్యాయం జరగట్లేదు, వాళ్లకు చట్టబద్ధ